అందరికీ నమస్కారాలు। ఈరోజు ఏర్వాకు పౌర్ణమి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం। రైతుల పండుగ రోజు రైతుల దినోత్సవం। రైతులందరూ కూడా ఈరోజు వర్షాలు కూడా బాగా వచ్చినాయి కాబట్టి ఏర్వాకు పౌర్ణమి రోజు పొలాల్లో కూడా పూజలు చేసి సేద్యం వ్యవసాయం కూడా మనం ఈరోజు స్టార్ట్ చేసే రోజు ఈరోజు మంచి రోజు కూడా ఈరోజు పాపరేట్పల్లి రోడ్డు మనం ఓపెనింగ్ కూడా చేయడం చాలా ఒక అదృష్టంగా కూడా మనం భావిస్తున్నాం। ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పాపరేట్పల్లికి రోడ్డు కూడా లేకపోయి మట్టి రోడ్డు కూడా వేసాం। ఎప్పుడు కూడా మా చిన్నాన్నగారు రాజన్న చిన్నాన్నగారు ఎన్నోసార్లు కూడా అడిగారు, ఫస్ట్ రోడ్డు వేపియండి అమ్మా, అంత లెక్క వేస్తాను మా ఊరికి ఎందుకు వేయలేదమ్మాయ అని చిన్నాన్న అయితేమి తమ్ముడు మహేష్ అయితేమి ఇంకా గ్రామస్తులు అందరూ కూడా ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు। ఇక్కడ అడిగిన వాళ్ళు ఇద్దరు కొంతమంది కూడా లేరు ఈరోజు, అది చాలా బాధాకరం। ఏది ఏమైనా ఈరోజు మనం పాపరేట్పల్లికి 1 కిలోమీటరు తార్ రోడ్డు కూడా వేసుకున్నాం। గత మా ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు శాంక్షన్ అయింది। ఆ రోజే మనం మట్టి దోలంతా లెవెల్ కూడా చేసాం। మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల ఈ రోడ్డు ఎక్కడిదక్కడే ఆగిపోయింది। మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా నేను రోడ్డు వేసే మీ గ్రామంలోకి వస్తానని పాపరేట్పల్లి గ్రామస్తులందరికీ కూడా నేను చెప్పిన మాట ప్రకారమే ఈరోజు 52,40,40,000 రూపాయలతో 56 లక్షల రూపాయలతో మనం ఈరోజు తార్ రోడ్డు కూడా మనం వేసింది కూడా జరిగింది। చాలా సంతోషంగా ఉన్నారు పాపరేట్పల్లిలో। మన ప్రభుత్వం వచ్చి రేపటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సరం పూర్తి అవుతా ఉంది। ఈ సంవత్సరంలోనే మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం। సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ఇలాంటివి ఏదైనా గుంతల రోడ్లు కానీ మనం తార్ వేయడం కానీ ఇలాంటివి ఎన్నో చేసింది కూడా జరిగింది। మన రాప్తా నియోజకవర్గంలో చూస్తే దాదాపు 50 కోట్ల వర్కులు కూడా మనం చేసింది కూడా జరిగింది। తార్ రోడ్లు కొన్ని గ్రామాలకు రోడ్లు లేని గ్రామాలకే రోడ్లు వేసాం, కొన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేసాం। దాంట్లో భాగంగా ఈరోజు బస్సంపల్లి ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్లు లేకపోతే 40 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా ఎస్సీ కాలనీలో వేసాం, అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం। ఇట్లా రకరకాలుగా చాలా రోడ్లు వేసింది కూడా జరిగింది। అదే కాకుండా చెన్నై కొత్తపల్లి మండలానికి మొన్ననే నేను కలెక్టర్ గారితో మాట్లాడిన వెంటనే దాదాపు 10 కోట్ల రూపాయలు ఎస్టీ తాండాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలకు కూడా రోడ్లు లేకపోతే ఈ 3 మండలాలకు సంబంధించింది 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం। అవి కూడా రేపటి నుంచి ప్రారంభోత్సవం కూడా మేము భూమి పూజలు కూడా స్టార్ట్ అవుతాయి। ఈ రకంగా ఏ గ్రామంలో రోడ్లు లేవంటే కొంచెం వెనక ముందు కావచ్చు కానీ అన్ని గ్రామాలకి తార్ రోడ్లు అయితే పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాలు కూడా నేను చేయిస్తానని కూడా చెప్తున్నాం। అతి ముఖ్యంగా ఎవరైతే మనం రైతులు ఉన్నామో రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ కింద చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు దాదాపు ఇస్తామన్నారు। దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇది కానీ మన గవర్నమెంట్ రెండు కూడా కలిపి 3 విడతలుగా 20,000 రూపాయలు కూడా అందజేస్తాం। అదేవిధంగా తల్లికి వందనం సార్ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఏదైతే చెప్పారో దాని ప్రకారం తల్లికి వందనం కూడా ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయల ప్రకారం తల్లికి వందనం అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా పిల్లలకి తల్లికి వందనం కూడా 15,000 రూపాయలు కూడా 14వ తారీఖు నుంచి కూడా మనం అందజేస్తున్నాం। అదేవిధంగా బస్సు ప్రయాణం మా మహిళల బస్సు ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది ఉన్నారు, మహిళలకు కూడా ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా అది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం। మననే గ్యాస్ మనం ఇస్తామని ఆ రోజు కూడా చెప్పింది జరిగింది। ఎవరికైతే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికే అందజేస్తున్నామని కూడా చెప్తున్నాం। పెన్షన్లు ఎవరికైతే రాలేదు అవన్నీ కూడా అప్లై చేసుకోండి, అది కూడా త్వరగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటారు। ఇప్పుడైతే ఎవరైతే చనిపోయినారో భర్తకు వస్తారని పెన్షన్ భార్యకు కూడా అందజేస్తున్నాం। అలాంటి పెన్షన్లు దాదాపు మన నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో 60, అదేవిధంగా రూరల్ మండలంలో వచ్చి 195 ఇట్లా రకరకాలుగా మనం 600 పెన్షన్లు కూడా రేపటి దినం కూడా అందజేస్తున్నాం। ఈ రకంగా ప్రతి ఒక్కటి ఈరోజు చెనక్కాయ వేరుశెనక్కాయ కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి పంటలు పెట్టుకోవాలా, అందుకనే చెనక్కాయ కూడా లేదు కాబట్టి చెనక్కాయలు కూడా ఈరోజు 40% సబ్సిడీతో వేరుశెనక్కాయ కూడా మనం అందజేస్తున్నాం। ప్రతి ఒక్క రైతన్ను కూడా చెనక్కాయలు కానీ కంది కానీ అదేవిధంగా ఆమ్నింగ్ కానీ పెసలు కానీ ఇలాంటివి నవధాన్యాలు కూడా అందజేస్తారు। ప్రతి ఒక్క రైతన్ను కూడా తీసుకొని పంటలు పెట్టండి। మన ప్రభుత్వం వచ్చింది, మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు కాబట్టి వర్షాలు కూడా బాగా వస్తాయి। ప్రతి ఒక్క రైతన్న పంటలు పెట్టి మీరందరూ కూడా పంటలు పెట్టి అందులో రైతులు కూడా బాగా సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు పేరున నేను కోరుకుంటూ ఇంకా మీకు చెప్పిన కూడా హౌసింగ్ కానీ హౌస్ సైట్లు కూడా ఇవి కూడా
త్వరలో కూడా మనం అందజేస్తాం. రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా అందజేస్తాం. తప్పకుండా మీకు అందరికీ కూడా పనిచేసేదానికే మళ్ళీ పరిటాల కుటుంబానికి మీరు ఎమ్మెల్యే కూడా చేసుకున్నారు కాబట్టి తప్పకుండా మీకు అందరికీ పనులు చేసి ఎవడో ఏదో మాట్లాడతారో అవన్నీ కూడా మీరు నమ్ముకోకుండా ప్రజలకు సేవ చేసేదానికే పరిటాల కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు.